దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని సంగమ, ప్రభు పేరట వందనాలు, శుభాలు, మరణాత. ప్రియులారా, ఈ దినము 61వ అధ్యాయము కీర్తన గ్రంథం. దేవా, నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు జవాబు దయచేయము. అంటే ఈరోజు దేవుడు మనకిచ్చుచున్న మాట మనం గమనించాలి ఒకసారి. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. ఈ రెండు మాటలు, దేవా నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. ఈ రెండు మాటలు నిమిత్తం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రాలయ్యా. ఈ సమయంలో ప్రభా, నీ బిడలగా మేము ప్రార్థన చేయించున్నాం. నీ దాసుడని నేను నీ ఎదుట, నీ బిడల ఎదుటకు చేరి ఉన్నాను. చేరు నన్ను, నా తలంపులు, నా ఆలోచనను దూరపరిచి, నీ ఆలోచన, నీ తలంపులతో నన్ను నింపి, నీ బిడల ఎదుట, నీ ఎదుటికి నన్ను చేర్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, వేల వేల కొలిది, కోటాను కోట కొలిది స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ సమయంలో నీ దాసుడిని నేను లేఖనమును చేతపట్టి తండ్రి మాట్లాడుచుండగా నా తలంపులు, నా ఆలోచన మరుగు చేసి నాలో నీ ఉండి నిబిడలకు కావలసిన మాటలు, ఈ కడవరి దినాలు, భయంకర దినాల్లోకి వచ్చేసాం ప్రభా. ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలీదు ప్రభా. అటువంటి దినాలలో మేము ఉండుచుండగా దేవా, మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకు చెవియొగ్గమని, నీ ఆలోచనతో, నీ ఆత్మతో మమ్మల్ని బలపరచమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయం తోడైండును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో జరుగుచున్న క్రియలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎంత భయంకరంగా ఉన్నాయంటే ప్రియులారా, మరి సునామీ, భూకంపాలు ఆల్రెడీ స్టార్ట్ అవని మరలా వస్తూనే ఉన్నాయి. ప్రియులారా, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, వారములు కూడా కాదు, రోజుల విధిలోనే ఒకటి మించిన ఒకటి, ఒకటి తర్వాత ఒకటి ప్రజల మీద దాడి చేస్తున్నదే ప్రకృతి. ఎందుకు ప్రకృతి దాడి చేస్తుందంటే మనుషులు చేసే పాపములు చూడలేక ఈరోజు అంశము కూడా, దేవా నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అంటే దేవుడు ఆలకించకుండా ఉన్నాడు అంటే లేడు, ఉన్నాడు, ఆలకిస్తున్నాడు. కానీ మనము మాత్రం దేవుని వైపుగా, దేవుని బిడ్డలుగా మనం ఏమాత్రం వినట్లేదు, చూడట్లేదు. ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు మన పట్ల ఎందుకు అంత కఠినంగా ఉంటున్నాడు? దేవుడు మన పట్ల ఎందుకు అంత ఆలోచనగా, మనకు అనాలోచనగా దేవుడు విచ్చేసి ఉన్నాడు? ఒకసారి మనం ఆలోచన కలిగి ఉండాలి. ప్రియులారా, దేవుడు తన ప్రియంను బట్టి, తన కృపను బట్టి, తన ఆలోచన బట్టి నడిపించుచున్న ప్రతి క్రియను దేవుడు వినుచున్నాడు, ఆలకిస్తున్నాడు అనే భావము మర్చిపోవద్దు. ఎందుకంటే సర్వోన్నతుడి స్థలములలో ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగును అని వాక్యము ఎలాగేదో చెప్తుందో, అలాగునే మనము కూడా ఈ లోకానికి, ఈ లోక క్రియలకు తిరుగుబాటు చేసినట్టుగానే ఉంది మన పరిస్థితి. చూడండి, మరి ఈరోజు ఉదయకాలం మరి జపాన్ దేశంలో, అమెరికా దేశంలో ఇలా సుమారు 30 దేశాలకి సునామీ అలర్ట్, భూకంపం అలర్ట్ మరి ఆల్రెడీ లోకం అంటే యంత్రాల ద్వారా, ప్రకృతి ద్వారా కనుగొని శాస్త్రవేత్తలు ఆల్రెడీ మరి ప్రజలకు జాగ్రత్తలు చెప్తూనే ఉన్నారు. ప్రియులారా, 30 రోజులంట, ఒకటి కాదు, రెండు కాదు, ఈ నెలంతలా కూడా ఏమి జరుగుతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్తున్నారు. ప్రియులారా, ఇలా బైబిల్ మొత్తుకుంటుంది ఒకటి, కానీ మనం చేసేది మరొకటి. ప్రియులారా, బైబిల్ మొత్తుకునేది ఒకటి, మనం చేసే క్రియలు మరొకటి. దేవుని చెప్పుతున్న మాట ఒకటి, మనం ప్రవర్తించే క్రియ ఒకటి.
దేవుడు బోధిస్తుంది ఒకటి, వింటుంది మనం ఒకటి. ఆయన మైకుల ద్వారా సువార్తల ద్వారా ప్రకటించడం ఒకటి, గైకొనటం మరొకటి. ఇలాగా చాలా రకాలుగా మనుషుల్లో జరుగుచున్న క్రియలు. ఈరోజు వాక్య గ్రంథములో కీర్తన గ్రంథం 61వ అధ్యాయము మరి మొదటి నుండి మనం చదువుతున్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు? మొదటి అధ్యాయం, దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లుచున్నది, భూదిగంతములుండి నీకు మొరపెడుచున్న. నిజంగా ఇవాళ అదే జరుగుతుంది. ఎస్, ఒకటి కాదు, రెండు కాదు, 30 దేశాలకు ప్రజలు దేవునిని వేడుకుని మొరపెట్టుచున్నారు. భూదిగంతల వరకు మొరపెట్టాలి ఇప్పుడు. ఎస్, మనుషుల యొక్క మనుగుడు మరుగైపోయే పరిస్థితి దేవుడు, లోకం, ప్రకృతి కలగజేస్తుంది. ప్రియులారా, సుమారు తిమింగలాలు ఎన్ని గొడ్డుకొచ్చేసినాయి చనిపోయి. అంటే ఈ భూకంపక దాటికి ఈ సముద్రంలో ఉన్న తిమింగలాలు కూడా చనిపోయి ఒడ్డుకి కొట్టుకొచ్చాయి. ఒక్కోటి సుమారు 20-30 టన్నులు బరువు ఉంటుంది. అంత పెద్ద పెద్ద తిమింగలాలు ప్రియులారా ఒడ్డుకు కొట్టుకొచ్చినట్టు భూమిలో సముద్రములో ఏదో జరుగుతుంది. ఇది మాత్రం మర్చిపోయి ఎలా భూమి అంతటా దేవునికి అర్ధనాలంటే అరుపులు, కేకలు, బొబ్బులు దేవునికి వినపడుతున్నాయి. కానీ దేవుడు వినకుండానే ఉన్నట్టుగా కన్నది ఇక్కడ అర్థమవుతే ఇంక మనం అర్థం చేసుకోవాలి. నేనెక్కలేని ఎత్తైన స్థలముకు నన్ను ఎక్కించుము, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట నాకు బలమైన కోటగా ఉంటవి. ఇప్పుడు ఇవాళ శత్రువు ఎవరు? మనుషులు కాదు. దేవునికి శత్రువుగా మారేది మనమే, ప్రకృతికి శత్రువుగా మారేది మనమే. ఎందుకు, ఎలాగ మీరు చెప్పగలుగుతున్నారు? దేని కొరకు మాట్లాడుతున్నారు అంటే ఇది సత్యం, నగ్గన సత్యం. ప్రియులారా, ఈ రోజున నీవు కానీ నేను కానీ మాట్లాడుచున్న ప్రతి క్రియ ఏదైతే ఉన్నదో అది చాలా భయంకరమైన క్రియగా మారబోచున్నది. భయంకరమైన క్రియగా మరి ముందుకు సాగుచున్నదని మర్చిపోద్దు. ఎస్, ఇవాళ దేవుడు చెప్తున్నాడు. ఇంకా అంటున్నాడు ఇక్కడ, యుగ యుగములు నీ గుడారములో నివసింపజేసుదును, నీ రెక్కల చాటున నన్ను దాగుకుందును. దేవా, నీవు నా మొక్కుబడులన్నీ అంగీకరించి ఉన్నావు. నీ నామమందు భయభక్తు కలిగిన స్వాస్థ్యమును నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. అంటే దేవుడు ఇక్కడ రాజులకు దీర్ఘాయువు కలుగజేయుదు గాక. రాజులంటే ఎవరు? మనమే. ఇక్కడ అంటున్నాడు, అతని సంవత్సరములు తరతరములు గడుచును గాక, దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక, అతను కాపాడుటకి కృపా సత్యములను నియమించును. ప్రియుల, దినదినములు నా మొక్కుబడులు చెల్లించినట్లు, అంటే నీ నామము నిత్యము కీర్తించెదను. ఈరోజు ఈ 60 అధ్యాయములో మరి 61 అధ్యాయములో కనబడుతున్న ఈ మాటలని ఒక్కసారి మనం గమనించాలి. ప్రియులారా, ఇప్పుడు జరుగుతున్న దినాలు చూస్తే, ఉదయకాల వార్తలు చూస్తే మధ్యరాత్రి వేళ సునామీ మరి జపాన్లోని మరి అలాగ కొన్ని దేశాలు, అమెరికాకు 30 దేశాలకు మరి ఆ శాస్త్రవేత్తలు ఎంత భయంకర వార్తని చెప్పండి. ఎప్పుడేమి జరుగుతుందో తెలీదు. మీరు జాగ్రత్తగా ఉండాలనుకునే స్థలానికి వెళ్ళిపోండి. వారి గృహాలు, కట్టుకున్న విల్లులు అన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, ఎందుకు ఇలా జరుగుతుంది భూమి మీద? 1 కాదు, 2 కాదు, 30 దేశాలంటే పైగా ఆ దేశాలు
ఎంతో ఉన్న స్థాయి స్థితికి ఎదిగిన దేశాలు, ఎంతో అభివృద్ధి అయిన దేశాలు, ఈ దేశాలకి ఇవాళ శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేస్తున్నారు. ఓ ప్రజలారా, మీ గృహాలు, మీ నిర్మాణాలు విడిచి మీరు బయటికి వెళ్ళిపోండి. ఎందుకంటే సునామీ, భూకంపాలు వస్తున్నాయి. ఆల్రెడీ 8.7 భూకంపం వచ్చిందని నిమోదుగా వారు చెప్తున్నారు. ఆల్రెడీ సముద్రము మొదటి ఎంతో లోతు వెనక్కి వెళ్ళిపోయిందంట ఒక్కసారి భయంకరంగా. ప్రియులారా, ఈ త్రిమింగళాలు చాలా సుమారు 30-40 టన్నులు కలిగిన అంత బరువైన అంత పెద్ద త్రిమింగళాలు చనిపోయి మరి సముద్రం అంటే గట్టుకు కొట్టుకొస్తున్నాయంటే సముద్రం లోపల ఏదో జరుగుతుంది. మనం చదువుకున్నాం కదా 5వ అధ్యాయంలో, దేవా మా యొక్క మొరలను మేము భూగి దిగంతల వరకు నిన్ను మొరపెడుచున్నాం. ఎస్, మొరపెట్టే కాలం వచ్చేసింది. దేవుడు ఎన్నాళ్ళు నువ్వు మొరపెట్టినా మొరపెట్టకపోయినా దీవిస్తూనే ఉన్నాడు. నువ్వు చేసిన క్రియలు, నువ్వు చేసిన పాపములు, నీ చేసిన అపవిత్రమైన క్రియలు చూస్తూ 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 ఉన్నాడు ప్రియులారా. కానీ ఇప్పుడు చేయి జాటిపోయే సమయం దగ్గర పడింది. మనం అనుకుంటాం, నా కొడుకు పెళ్లి చేయాలి, నా కూతురు పెళ్లి చేయాలి, పొలంలో నాట్లు వేయాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఇది కూడగొట్టాలి, అది కూడగొట్టాలి అనుకుంటే ఈ పనిలో బిజీగా పడిపోయి దేవుడు ఏ క్రియ, దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసుకోకుండా బ్రతుకుతున్న దినాల్లోకి మనం వచ్చేసాం. ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ పరిస్థితులు ఎంత దౌర్భాగ్యగా, ఎంత భయంకరమైన స్థితికి జారిపోయాయో. మీరు ఎప్పుడు ఏమైపోతారో, ఎప్పుడు మీరు కూడగట్టుకున్నది, మీ ప్రేమించినది మీ దగ్గర ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. అంత భయంకరమైన స్థితికి జారిపోయాం మనుషులు. ఇవాళ చూడండి, 30 రోజులు, 1 కాదు 2 రోజులు కన్నా 30 రోజులంట ఈ సునామీ హెచ్చరికలు, ఈ భూకంప హెచ్చరికలు ఆ 30-40 దేశాలకు ఏమండి శాస్త్రవేత్తలు కబుర్లు పెడుతూ మీడియా ద్వారా, టీవీల ద్వారా, ఏమండి యంత్రాల ద్వారా ప్రకటిస్తున్నారు. మెసేజ్ల ద్వారా చెప్తుంటే ప్రజల్లో గుండెలో రైలు పడగెడుతున్నాయి. అదే ఆ రోజు తప్పించే నాదుడు లేడని ఎప్పుడో రాసిన భక్తుల యొక్క ఆ కీర్తన ఇప్పుడు కూడా ఎప్పుడూ నెరవేరుతుంది. కానీ ఇప్పుడు భయంకరంగా 2025 సంవత్సరం చాలా దినాలు గడ్డు దినాలుగా మారుతున్నాయి. ఏమండి ఇప్పుడు 8వ నెల, 7వ నెల, ఇవాళ 29వ తారీఖులో ఉన్నాం. రేపుడుతో ఈ యొక్క 7వ నెల ముగించి పడుతుంది. ఆగస్టు నెలలోకి వచ్చేస్తున్నాం. ఇప్పుడు ఇలా రోజులు ఎలా జరుగుతున్నాయో ఎవరికి తెలియట్లేదు, ఎంత వేగంగా ముందుకెళ్తున్నాయో తెలియట్లేదు. కానీ ఈరోజు జరుగుచున్న విపత్తులు కానీ, జరుగుచున్న ప్రమాదములు కానీ, జరుగుచున్న క్రియలకు కానీ చూసి ఇప్పటికైనా దేవా నన్ను రక్షించుము, నా ప్రార్థన ఆలకించుమని దావీదు అడుగుతున్నాడు. ఎందుకు రక్షించమని అడుగుతున్నాడు? దేవా నా మొర ఆలకించుము, నా ప్రార్థనకి నా దేవా నన్ను రక్షించుము, నా మొర, నా ప్రార్థన ఆలకించు అంటున్నాడు. దేవుడు వినట్లేదు. వింటే ఇవాళ ప్రజలు మారి, అయ్యా మేము మారిపోయామంటే ఎలాగంటే ఎలా మారామని ఎలాగ మనం చెప్పుకోగలుగుతున్నాం? మనం మారినప్పుడు కూడా మరలా ఈ రోజులు గడిచిపోగానే మరిపి సాతానుగాడు మరుపు చేసి ఉసర వెలువలే రంగులు మార్చే మనుషుల్లా మారిపోయాం. ఎస్, ఎందుకు ఎలా పోలుస్తున్నాం? క్రైస్తువులు ఎలా పోలుస్తారా అంటే అవును అని నేను చెప్తాను. ఎందుకంటే అలాగే ఈనాడు మనుషులు ఉన్నారు. స్వార్థం, అసూయ, అక్రమం, పాపం, ఏమండి అన్యాయం ఈ విచ్చలవిడిగా చాప కింద నీరు వలె పాకిపోతుంది. ప్రియులారా, ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. అయ్యో నిన్నే మాట్లాడుకున్నామే, అయ్యో మొన్నే మాట్లాడుకున్నామే, రేపొద్దున కలుద్దామనుకున్నామే అనుకునేవారు ప్రియులారా ఏమైపోతారో తెలియని పరిస్థితులు. ప్రియులారా, ఇప్పుడు ఎలా జరుగుతుందో తెలీదు. ఇతర దేశాలకు మరి వాళ్ళు హెచ్చరికలు చేశారు, మా దేశాలకు ఏమలేదని. మీరు ప్రశాంతంగా తిని పడుకుంటే దేవుడు తలుపు కొట్టే రోజు ఉంటుంది. ప్రియులారా, శరీర సంబంధంగా, శరీర ఆలోచన ప్రకారంగా ఏ రకమైన మీ క్రియలు మీరు కలిగి జీవిస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. దేవుడు మీతోటే మాట్లాడుచున్నాడు, మీతో చెప్తున్నాడు ప్రభు. నా కాదు మనందరికీ చెప్తున్నాడు లేఖనము ద్వారా. దావీదు గారు దేవా నన్ను రక్షించము, నా ప్రార్థన ఆలకించము దేవా. వినమంటున్నాడు, వేడుకుంటున్నాడు, మొరపెట్టుకుంటున్నాడు. ఆకారవచ్చును, దేవా నిన్ను నేను స్తుతిస్తున్నాను, నా స్తుతులు అంగీకరించవా? నీకు దినదినం
నీకు దినమెల్లా ఏం చెల్లిస్తాను? ఏం చెల్లిస్తారంట? ప్రియులారా, గమనించండి ఒకసారి. మన పాప బ్రతుకులు, రోత బ్రతుకులు, అసహ్యమైన బ్రతుకులు, అన్యాయమైన బ్రతుకులు, అక్రమైన బ్రతుకులు, ఏమండి కళ్ళు మూసుకుపోయే బ్రతుకులు, ఏమండి నోరు తిమ్మిరెక్కి మాట్లాడే మాటలు, బ్రతుకులు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. మన జీవితానికి ఎవరు ఎవరు మన జీవితానికి ఎవరు డోకా? ఎవరు మన జీవితానికి భరోసా ఇచ్చేది? ఎవరు మన జీవితానికి నమ్మకాన్ని కల్పించేది? మనుషుల వల్ల జరుగుతుందా? ఇలా ప్రకృతి తవురుతుంది మిమ్మల్ని, ప్రకృతి పరిగెట్టిస్తుంది. ఇలా జపాన్ దేశంలో ప్రియులారా పరిగెడుతున్నారు ప్రజలు. కారు వేగము అంటే వేగముకు ట్రాఫిక్లో ఇరుక్కుపోయి కారులు దిగి పరిగెడుతున్నారు. ఒకసారి ఆలోచించుకోండి మీరు. మేము ఉదయకాలం చూసి ఎంతో ఒళ్ళు గగ్గురు పొడిచింది, భయం వేసింది. ఏంటి పరిస్థితి? నేను ఇప్పుడు ఇంకా యుద్ధాలు ఒక్కొక్క పక్కన జరుగుతూనే ఉన్నాయి. అక్కడ ఇంతమంది చనిపోరు, ఇన్ని వేల మంది చనిపోయారు అని ఒకరినొకరు తిట్టుకుంటున్నాం. ఒకరి దేశం ఒకరు గ్రామం కొరకు ఇది మాకు అభివృద్ధి అవ్వాలి, అది అభివృద్ధి అవ్వాలని తిట్టుకుంటూ కొట్టుకుంటున్నాం తప్ప భూమి మీద, ప్రకృతి మీద, ప్రకృతి ద్వారా ఏవి విపత్తులు వస్తున్నాయో, ఏ ప్రమాదం మనకి మీద పొంచి ఉన్నదో గమనించలేని పరిస్థితి. ప్రియులారా, మీడియా ఉంది, టెక్నాలజీ పెరిగింది, అయినా గుడ్డువారిగా, చెవిటివారిగా, మూగువారిగా, ఏమీ తెలియని వారిగా నాకేంటిలే, నా వరకు వస్తే చూద్దాం అనే బాణిలో జీవిస్తున్నారా? జాగ్రత్త. దేవుడు హెచ్చరిస్తున్నాడు సహోదరులారా. దేవుడు ప్రేమిస్తున్నాడు సహోదరులారా. దేవుడు ఆలకిస్తున్నాడు సహోదరులారా. దేవుడు వింటున్నాడు. నీ జీవిత ప్రయాణం, నీ జీవిత ఆలోచన గమ్యం ఎంతవరకు ఎలా చేరుతుంది, ఎంతవరకు ప్రయాణం చేస్తుంది, ఎంతవరకు జరుగుతుంది, నడుస్తుంది, ఇది ఆలోచిస్తున్నారా? ఒక్కసారి ఆలోచన కలిగి ఉండండి. ఒక్కసారి మీరు యోచించండి. ఒక్కసారి ఆలోచన కలిగి ప్రార్థించండి. ప్రియులారా, ప్రార్థించకపోతే అంతకాలమో సమీపంగా ఉంది, పరిగెట్టిస్తుంది మిమ్మల్ని. ఇన్నాళ్ళు జీవించావు కదరా, రారా నన్ను గెలుచుకో అంటే ఈ సాతానుగాడు అంటున్నాడు. ఇన్నాళ్ళు ఏదో నీకెవరో తోడున్నారని పరిగెట్టావు కదా, రా ఇప్పుడు నేను పరిగెట్టిస్తానంటున్నాడు. ఇదంతా ప్రియులారా ఎవరు పరిగెట్టిస్తున్నారు? దేవుడు. సొదొమ పట్టణ ప్రజలు ఎలా నశించిపోయారో మనకు తెలుసు. ఏమండి, దేవుడు ఎలా నాశనం చేశాడో తెలుసు. ఈరోజు అదే పరిస్థితి మనకు వస్తుందా? కాదు అని చెప్పగలరా? జరగదు అని ఎవరైనా డోకా నమ్మకం కల్పించగలరా? లేదు. నీ జీవితానికి నీకే నమ్మకం లేదు, నీ ఆలోచన నీకే నమ్మకం లేదు. ఎటు వెళ్ళిపోతుంది నీ ప్రయాణం, ఎటు వెళ్ళిపోతుంది నీ జీవితం? ఒకసారి ఆలోచించాలనేది ప్రభు యొక్క సేవకుడిగా. మరి ఉదయకాల టీవీలో వార్తలు చూస్తే జనాలు పసిబిడ్డలను పట్టుకుని ఆ ప్లాట్లలోంచి, ఆ ఇళ్లలోంచి బయటకు వస్తుంటే ఎంత ప్రాణ భయముతో పరిగెలెడుతున్నారు. అందులో గర్భిణీ స్త్రీలు ఉండొచ్చు, అందులో బాలింతరాలు ఉండొచ్చు, కాళ్ళు చేతులు లేని వారు ఉండొచ్చు, వికలాంగులు ఉండొచ్చు, ప్రియులారా రోగిష్ఠులు ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు. వారి పరిస్థితి ఏంటి? కాళ్ళు చేతులు బాగున్నవాడు పరిగెత్తుకొస్తాడు, ఏమంటే అనారోగ్యంతో ఉన్నాడు మంచాను, వికలాంగుడు, గుడ్డివాడు, కుంటువాడు, వారి పరిస్థితి ఏదండి ప్రియులారా? దేవుడు వీరి పరిస్థితి ఏంటి? ఇది సరైనదేనా? ఇది కరెక్ట్ అయినదనా? ఆలోచిస్తున్నారా? రండి, ప్రార్థన చేసే సమయం ఆసన్నమైంది. ప్రార్థన చేసే సమయము ఆసన్న. అటువంటి దీవెన, ఆదరణ దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, నీ కొందనాలు. నిజమే ప్రభు దావీదు గారు అన్నట్టు, దేవా మా మొరను ఆలకించుము, మా ప్రార్థన ఆలకించుము దేవా, మమ్మల్ని రక్షించి మా ప్రార్థనకు ఆలకించుము దేవా. దేవా, మా ప్రజలు, మా యొక్క బంధుమిత్రులు, మా స్నేహితులు, మా అన్నాదమ్ములు, మా అక్కచెల్లెళ్ళు, మా రక్త సంబంధికులు తండ్రి, మా గ్రామస్తులు, మా దేశస్థులు, మా పట్టణస్థులు ప్రభువా, ఇదిగో ప్రకృతి యొక్క సముద్రం యొక్క భయముకు, ప్రకృతి యొక్క భయముకు
భూమి యొక్క ప్రకృతిక భయముకు పరుగులెడుతున్నాం ప్రభా. దేవా, శాంతించవా, కాపాడవా, మా పాపాలను క్షమించవా. ఆనాడు నిలువే పట్టణ ప్రజలను కాపాడి తార్షీకి వెళ్ళవలసిన దైవజనుడు నిలువే పట్టణకు వెళ్ళి బోధించి క్షమాపణ నాయన క్షమాపణ తెచ్చుకుని వారి శాపాన్ని కడుక్కున్నట్టుగా ఈనాడు ప్రజలకు నాయన, ఈనాడు జనముకు, రాబోయే తరము వారికి, ఇప్పుడున్న తరము వారికి ప్రభా శాంతి, సమాధానం, పశ్చాత్తాపన, బ్రతిమాలుకునే కృపను, క్షమాపణ పొందుకునే కృపను నాయన ప్రతి వారికి దయచేవా. దేవా, నశించుచున్న వారిని వెర్రితనముగా కనపడవచ్చు మా కంటుకు, కానీ ప్రభా మేం బలంగా ఉన్నాం కదా, శక్తిమంతులుగా ఉన్నాము కదా అనుకోవచ్చు. ఎప్పుడు మరణము సంభవిస్తుందో, ఎప్పుడు ప్రమాదం సంభవిస్తుందో తెలీదు. ఇప్పుడే ఈ క్షణమే ప్రార్థన చేస్తూ నీ యొద్దకు రావచ్చు. మా మరణము సంభవించవచ్చు, కానీ సజీవులుగా ప్రార్థన చేస్తున్నాడు. అది నీ కృప వలనే, నీ ప్రేమ వలనే. నీ ప్రేమలో పొందుతూ, నీ ప్రేమలో జీవిస్తూ, నీ ప్రేమ వలన బ్రతుకుగల కృపను నాకు, నా దేశ ప్రజలకు, ప్రపంచ ప్రజలకు, ప్రపంచ నాయకులకు, ప్రార్థన చేసే భక్తులకు, సేవకులకు, విశ్వాసులకు, పండితులకు కనిపెడుచున్న వారు ఒకరి మీద ఒకరు దోషణలు చేసుకోకుండా ప్రేమతో, విశ్వాసముతో, నమ్మకముతో జీవించగల కృపను అందించమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక ఆదరణ, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.